హలో ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ అంటే ఏంటి? డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో రెసిస్టెన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఒకవేళ రెసిస్టెన్స్ కనుక లేకుంటే ఒక సర్క్యూట్ ఏమవుతుంది? అదేవిధంగా రెసిస్టెన్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ విచ్ రెడ్యూజెస్ ఆర్ అపోజెస్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఇన్ ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్. అంటే ఒక సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంటే దానికి డిస్టర్బెన్స్గా బిహేవ్ చేసేదే రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో అలాంటి రెసిస్టెన్స్ గురించి నెక్స్ట్ ఫర్దర్గా తెలుసుకుందాం. ఈ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏమని చెప్పొచ్చు అంటే రో మల్టిప్లైడ్ బై ఎల్ డివైడెడ్ బై ఏ అని చెప్పొచ్చు. సో ఇక్కడ రో అంటే ఏంటంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ ఆఫ్ ది కండక్టర్ అని చెప్పొచ్చు. ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది కండక్టర్. సో ఇక్కడ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది కండక్టర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా నేచర్ ఆఫ్ మెటీరియల్ ది కండక్టర్ ఈజ్ మేడ్, అదేవిధంగా కండక్టర్ అనేది ఏ మెటీరియల్తో అది తయారైంది అనే దాని మీద ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో అనేది డిపెండ్ అవుతుంది. కాపర్కి ఒక విధంగా ఉంటుంది, అల్యూమినియంకి ఒక రకంగా ఉంటుంది, సిల్వర్కి ఒక రకంగా ఉంటుంది, గోల్డ్కి ఒక రకంగా ఉంటుంది. అంటే ఇది డిఫరెంట్ మెటీరియల్స్కి దాని యొక్క మెటీరియల్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ది కండక్టర్. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ ది కండక్టర్ మీద కూడా ఇంపాక్ట్ అయి ఉంటుంది. సో ఒక కండక్టర్ యొక్క ఏరియాని మనం కనుక్కోవాలంటే ఏ ఈజ్ ఈక్వలెంట్ టు పై ఆర్ స్క్వేర్ అని చెప్పొచ్చు, లేదా ఏ ఈజ్ ఈక్వలెంట్ టు పై బై 4 మల్టిప్లైడ్ బై డి స్క్వేర్. ఇక్కడ డి అంటే ఏంటంటే డయామీటర్ ఆఫ్ ది కండక్టర్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద, అంటే ఒక కండక్టర్ యొక్క లెంత్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఆ లెంత్ మీద కూడా రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్, లెంత్, ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక కండక్టర్ని కనుక కన్సిడర్ చేసుకుంటే ఆ కండక్టర్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటే దాని యొక్క రేడియస్ కనుక ఆర్ అనుకుంటే దీంట్లో రెసిస్టెన్స్ అనేది ఏ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే లెంత్. అంటే ఈ యొక్క లెంత్ అనేది ఎంత ఇంక్రిమెంట్ అవుతుందో రెసిస్టెన్స్ కూడా అంతే ఇంక్రిమెంట్ అవుతుంది. సో రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది కండక్టర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రెసిస్టెన్స్ అనేది ఏరియా మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ కనుక డిక్రీజ్ అయితే మనకి కరెంట్ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ అంటే ఆపోజిషన్ ప్రాపర్టీ ఆఫ్ కరెంట్. సో రెసిస్టెన్సే తగ్గిపోతే కరెంట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆపోజిషన్ ప్రాపర్టీ అనేది తగ్గిపోయింది కాబట్టి అప్పుడు కరెంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది పారామీటర్స్ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్. ఒకవేళ ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది జీరో అవుతే, జీరో అనేది ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా జీరో అనేది కాదు. ఏ సర్క్యూట్లో కూడా రెసిస్టెన్స్ అనేది జీరో కాదు. ఒకవేళ జీరో అయ్యిందంటే అది దాని యొక్క ఐడియల్ కేసులో మాత్రమే జీరో అవుతుంది. సో ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకుందామంటే ఒక సర్క్యూట్ అనేది వెరీ మినిమం రెసిస్టెన్స్ ఉంది అని అనుకుంటే అప్పుడు సర్క్యూట్ యొక్క బిహేవియర్ ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది మినిమంగా ఉంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేసుకున్నానంటే ఒక బ్యాటరీ సోర్స్. సో ఒక బ్యాటరీ సోర్స్ దాని యొక్క వోల్టేజ్ వచ్చేసి VDC అనుకున్నాం. సో ఆ యొక్క బ్యాటరీ సోర్స్కి దాని యొక్క రెండు టెర్మినల్స్, అంటే దాని యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ని ఒక వైర్ ద్వారా, కాపర్ వైర్ ద్వారా ఏం చేశానంటే షార్ట్ చేశాను. సో ఇక్కడ ఈ వైర్కి ఉన్న రెసిస్టెన్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్, ఇక్కడ ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ వెరీ లో కనుక కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఏమవుతుందంటే IDC ఈజ్ ఈక్వలెంట్ టు VDC బై RDC. సో ఇక్కడ VDC అనేది కనుక 12 volts లేదా సంథింగ్ ఏదో ఒక VDC వోల్టేజ్ సోర్స్ కనుక అనుకుంటే ఇక్కడ RDC అంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ ఏమవుతుందంటే వెరీ మినిమం కనుక అనుకుంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూ లో అయింది కాబట్టి అప్పుడు IDC అనేది వెరీ మ్యాక్సిమం అవుతుంది. అంటే అప్పుడు IDC మ్యాక్సిమం అయినప్పుడు హీట్ అనేది కూడా దానికి రిలవెంట్గా ఇంక్రిమెంట్ అవుతా పోతుంది. సో అప్పుడు హీట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ వైర్ అనేది ప్రాక్టికల్గా కనుక అబ్జర్వ్ చేస్తే వైర్ మెల్ట్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ కనుక మినిమం ఉంటే ఆ సర్క్యూట్ ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుందని చెప్పొచ్చు. వోల్టేజ్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, బట్ రెసిస్టెన్స్ లో ఉండడం వల్ల కరెంట్ అనేది మ్యాక్సిమం అయింది. జౌల్స్ల ప్రకారం హీట్ డిసిపేషన్ అనేది కరెంట్ లేదా వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ మీద ఇంపాక్ట్ అవ్వలేదు, కరెంట్ మీద ఇంపాక్ట్ అయింది. అంటే సో ఇది ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండడం వలన ఏర్పడే ప్రాబ్లం అన్నమాట. అడ్వాంటేజ్ ఆఫ్ రెసిస్టెన్స్. సో
ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఉండడం వలన మనకు అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రెసిస్టెన్స్ రెడ్యూజెస్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఇన్ ఎ సర్క్యూట్ అని చెప్పాము. సో ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకొని అన్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్లోన స్టార్టింగ్ కరెంట్ని అండ్ ఓవర్ కరెంట్ని ఈ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకొని మనము అన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమని చెప్పొచ్చు? కంప్యూటర్స్ అని చెప్పొచ్చు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పొచ్చు, హాస్పిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పొచ్చు, టీవీస్ కావచ్చు, ఆల్ మదర్ బోర్డ్స్. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఏదైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హై కరెంట్ అండ్ స్టార్టింగ్ కరెంట్స్ నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ రెసిస్టెన్స్ నుంచి. సో ఈ రెసిస్టెన్స్ నుంచి ఒక బ్యాటరీ లైఫ్ని మనము ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, అంటే బ్యాటరీ యొక్క లైఫ్ని ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే బ్యాటరీ కనెక్ట్ చేసిన లోడ్ ఏదైతే ఉందో, అంటే బ్యాటరీ కనెక్ట్ చేసిన సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్లో రెసిస్టెన్స్ కనుక ఉంటే ఆ బ్యాటరీ నుంచి డెలివరీ అయ్యే పవర్ అనేది ఏమవుతుందంటే మినిమం ఉంటుంది. సో అలా మినిమం ఉండడం వలన ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇఫ్ రెసిస్టెన్స్ క్యారీయింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇట్ జనరేట్ హీట్ ఎనర్జీ, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే ఓన్లీ రెసిస్టెన్స్ నుంచే అది పాసిబిలిటీ అవుతుంది. ఒకవేళ రెసిస్టెన్స్ కనుక లేకుంటే ఇప్పుడు మనం యూజ్ చేసే హీటింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం యూజ్ చేసే వాళ్ళం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ హీటింగ్ ఎలిమెంట్స్ ఏమని చెప్పొచ్చు అంటే హీటర్స్ కావచ్చు, ఓవెన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రెసిస్టెన్స్ కనుక లేకుంటే ఈ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యేదే కాదు. రెసిస్టెన్స్ని యూజ్ చేసుకొని స్పీడ్ కంట్రోల్ అండ్ స్టార్టింగ్ కంట్రోల్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ని, అంటే ఒక మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ అదేవిధంగా దాని యొక్క స్టార్టింగ్ కరెంట్ని లిమిట్ చేసే ప్రాబబిలిటీ మనకి రెసిస్టెన్స్ నుంచి యూజ్ అయింది. బ్రాడ్కాస్టింగ్ ఇండస్ట్రీస్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్, సో ఇలాంటి అన్ని ఇండస్ట్రీస్లోన వాల్యూమ్ కంట్రోల్ అనేది బై యూజింగ్ రెసిస్టెన్స్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాం. అంటే యాంప్లిఫైయర్స్లోన రెసిస్టెన్స్ని వేరీ చేస్తూ ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ అనేది పాసిబిలిటీ అవుతుంది. లైటింగ్ ఎనర్జీ కంట్రోల్, అంటే లైటింగ్ ఎనర్జీ యొక్క ఇల్యూమినేషన్ అప్ కావాలా, డిమ్ కావాలా, లో కావాలా అని అంటే ఇల్యూమినేషన్ కంట్రోల్ అనేది బై యూజింగ్ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకొని మనం వేరీ చేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఇన్ని అడ్వాంటేజెస్ రెసిస్టెన్స్ నుంచి ఉన్నా కూడా రెసిస్టెన్స్ నుంచి మనం ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే పవర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది, అది హీట్ రూపంలోన. అదేవిధంగా ఆ యొక్క సర్క్యూట్ యొక్క ఎఫిషియన్సీ అనేది డిక్రిమెంట్ అవ్వడం వలన ప్రజెంట్ డేస్లో ఏది యూజ్ చేస్తున్నామంటే ఆ రెసిస్టెన్స్ కంట్రోల్ చేసే ప్లేస్లో మనం పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్ని యూజ్ చేస్తున్నాం. అంటే ట్రాన్సిస్టర్స్ కావచ్చు, జేఫెట్ కావచ్చు, డయోడ్ కావచ్చు, మాస్ఫెట్ కావచ్చు. సో ఇలాంటి పవర్ ఎలక్ట్రానిక్స్ స్విచెస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ డేస్లో. డిసడ్వాంటేజెస్ ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, అంటే దీన్ని ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పొచ్చు అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో చెప్పొచ్చు. అక్కడ ఆ లాస్ అనేది ఏం చెప్తామంటే పవర్ లాస్ ఈజ్ ఈక్వలెంట్ టు I²R అని చెప్పొచ్చు. అంటే పవర్ లాస్ అనేది హీట్ రూపంలోనే ఎక్కువగా ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో జరుగుతుంది. దట్ ఈజ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా ఈ రెసిస్టెన్స్ని సర్క్యూట్లో యూజ్ చేయడం వలన ఆ సర్క్యూట్లోన నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ నాయిస్ని కంట్రోల్ చేయాలంటే మరి ఎక్స్ట్రాగా మరి ఒక సర్క్యూట్ని, అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనే సర్క్యూట్ని యూజ్ చేయాలి, లేదంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ విత్ కామన్ ఇన్పుట్స్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ ఈ యొక్క నాయిస్ అనేది సర్క్యూట్లోన మనం ఓవర్కమ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.